ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. అందరికీ నమస్కారం అండి. వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వచ్చానండి. మన వీడియోని చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ లో తెలియజేయండి. ఇక విషయంలోకి వస్తే, మార్కెట్ లో ప్రతిసారి ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టాక్స్ అంటూ కొన్ని లిస్టులు వస్తూనే ఉంటాయి. కానీ ఆ లిస్ట్ లో ఉండే చాలా కంపెనీల గ్రోత్ ఎక్కువ కాలం నిలబడదు. దీనికి కారణం అవి కేవలం అప్పులు చూసి గ్రోత్ సాధించడం, లేదా ఏదో ఒక క్వార్టర్ లో నెంబర్స్ ని ఆర్టిఫిషియల్ గా పెంచుకోవడం, ఏడాది తిరిగేసరికి ఆ కంపెనీ షేర్లు మార్కెట్ లో ఎవరికి వినిపించకుండా పోతాయి. సో ఈ వ్యాస్ట్ మార్కెట్ లో అసలైన ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీలు తెలుసుకోవడానికి ఒక ట్రిక్ ఉంది ఫ్రెండ్. అదేంటంటే, ప్రతి సంవత్సరం తమ యొక్క సేల్స్ అండ్ ప్రాఫిట్ ను పెంచుకుంటూ, అదే సమయంలో మార్జిన్స్ ని మెయింటైన్ చేస్తూ, అసలు అప్పులు లేని లేదా చాలా తక్కువ డెట్ ఉన్న కంపెనీలు ఐడెంటిఫై చేయడం. సరిగ్గా మేము కూడా ఇదే చేసామండి. మన BSE 500 ఇండెక్స్ నుంచి ఒక ఫిల్టర్ ని రన్ చేసాం. గత 5 ఏళ్లుగా అత్యంత వేగంగా, అంటే ఫాస్టెస్ట్ ఫేజ్ లో మూవ్ అవుతూ తమ సేల్స్ అండ్ నెట్ ప్రాఫిట్ ని పెంచుకున్న కంపెనీలని ఫిల్టర్ చేసాం. వీటితో పాటు రిటర్న్స్ రేషియోస్ కోసం కీలకమైన ఫిల్టర్స్ ని అప్లై చేసాం. రిటర్న్ ఆన్ ఈక్విటీ ROCE రెండంకెల స్థాయిలో ఉండి అసలు అప్పులు లేని ఆల్మోస్ట్ ఆల్ డెట్ ఫ్రీ కంపెనీలు మాత్రమే షార్ట్ లిస్ట్ చేసాం. వీటన్నిటితో పాటు ఫ్రీ క్లాష్ ఫ్లో ఫిల్టర్ ని కూడా అప్లై చేసాం. ఇక చివరగా తమ షేర్ హోల్డర్స్ కి ఇచ్చే డివిడెండ్ ఇచ్చే కంపెనీలు కూడా ఫైనల్ గా సెలెక్ట్ చేసామండి. ఈ ఫిల్టర్స్ అన్ని దాటుకొని కొన్ని కంపెనీలు లిస్ట్ అవుట్ అయినాయి. వాటిల్లో టాప్ 4 కంపెనీస్ ని ఫైనలైజ్ చేసాం. ఈ 4 కంపెనీస్ ని ఈ వీడియోలో మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఈ వీడియోని ఎండ్ వరకు చూసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ లో తెలియజేయండి. ఎందుకంటే వాటి యొక్క ఎక్స్పాన్షన్ ప్లాన్స్ చూస్తుంటే ఈ గ్రోత్ ఫ్యూచర్ లో కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. సో ఈ 4 కంపెనీలని డెఫినెట్ గా మీ వాచ్ లిస్ట్ లో అయితే తప్పనిసరిగా పెట్టుకోండి. ఇక మన లిస్ట్ లో మొదటి స్టాక్ TVS మోటార్ కంపెనీ అండి. ఈ TVS మోటార్ అనేది మన ఇండియాలోని లీడింగ్ 2 వీలర్ మ్యానుఫ్యాక్చరర్స్ లో ఒకటి, మరియు మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా ఈ సెక్టార్ లో 3వ అతిపెద్ద కంపెనీ కూడా. ఈ కంపెనీకి మన ఇండియాతో పాటు ఇండోనేషియా, UK లలో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఉన్నాయి. అలాగే 90 కంటే ఎక్కువ దేశాలు తమ వెహికల్స్ ని ఎక్స్పోర్ట్ చేస్తూ ఒక గ్లోబల్ మొబిలిటీ బ్రాండ్ గా ఎదిగింది. ఇక ఎలక్ట్రిక్ సెగ్మెంట్ విషయానికి వస్తే, బాగా తెలిసిందే కదా మనకి, iQube ఎలక్ట్రిక్ స్కూటర్ అండ్ ప్రీమియం TVX X వంటి ప్రొడక్ట్స్ తో ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలో కంపెనీ భారీగా ఎక్స్పాండ్ అవుతుంది. అలాగే లాస్ట్ మైల్ ట్రాన్స్పోర్ట్ కోసం పెట్రోల్ అండ్ ఎలక్ట్రిక్ వేరియంట్ లో లభించే TVS King 3 వీలర్ ను కూడా వీళ్ళు తయారు చేస్తున్నారు. ఇక కంపెనీ ఫైనాన్షియల్ విషయానికి వస్తే, తమ ఇండస్ట్రీలో సేల్స్ అండ్ నెట్ ప్రాఫిట్ పరంగా ఫాస్టెస్ట్ గ్రోత్ చూపించిన కంపెనీలలో మన TVS మోటార్ ఒకటి. గత 5 ఏళ్లలో కంపెనీ సేల్స్ అండ్ నెట్ ప్రాఫిట్ 24% అండ్ 38% CAGR తో పెరిగాయి. ఇదే కాలంలో తన రిటర్న్ ఆన్ ఈక్విటీ అండ్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ సగటున 28% అండ్ 28.6% గా నమోదయ్యాయి. అంతేకాకుండా సంవత్సరాలుగా వీళ్ళు తమ డెట్ ను తగ్గించుకుంటూ తమ డివిడెండ్ పేఅవుట్ ని స్థిరంగా పెంచుకుంటూ వస్తున్నారు. అండ్ భవిష్యత్తులో ప్రీమియమైజేషన్, ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ గ్లోబల్ ఎక్స్పాన్షన్స్ పై కంపెనీ ప్రధానంగా ఫోకస్ చేస్తుంది. ముఖ్యంగా అడ్వెంచర్ టూరింగ్ మోటార్ సైకిల్ సెగ్మెంట్ లో పెద్ద ప్లాన్స్ ఉన్నాయి. అలాగే వీళ్ళ యొక్క ప్రీమియం బ్రిటిష్ బ్రాండ్ అయిన నార్థరన్ మోటార్ సైకిల్స్ ని గ్లోబల్ మార్కెట్ లో మరింత విస్తరించాలని చూస్తున్నారు. ఇక వెస్ట్రన్ యూరోప్ అండ్ మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఎక్స్టెన్షన్ తో పాటు ఏటా 10 బిలియన్ల కంటే ఎక్కువ R&D ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్టు కంపెనీ పేర్కొంది. ఇది కొత్త ప్రొడక్ట్ డెవలప్మెంట్ అండ్ టెక్నాలజీ క్యాపబిలిటీస్ కి బాగా హెల్ప్ అవుతుందని, ఓవరాల్ గా ఇండియా 2 వీలర్ ఇండస్ట్రీ రాబోయే రోజుల్లో 8 to 9% CAGR గ్రోత్ అవుతుందని అంచనా ఉంది. ఇది TVS గ్రోత్ ట్రెజెక్టరీకి ఖచ్చితంగా కలిసి వచ్చే అంశం చెప్పుకోవచ్చు. ఇప్పుడు కరెంట్ మార్కెట్ లో స్టాక్ 3625 అరౌండ్ ట్రేడ్ అవుతుంది. 52 వీక్స్ అండ్ స్టాక్ జస్ట్ 8.69% కరెక్షన్ జరిగింది. మన ఈ లిస్ట్ లో రెండో స్టాక్ శ్రీరామ్ ఫైనాన్స్ అండి. శ్రీరామ్ ఫైనాన్స్ ఇండియాలో టాప్ రీటైల్ ఫోకస్డ్ NBFC లో ఒకటి. 2022 లో శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్, శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ అండ్ శ్రీరామ్ క్యాపిటల్ విలీనం అవడం ద్వారా ఈ కంపెనీ ఏర్పడింది. వీళ్లకు కమర్షియల్ వెహికల్ ఫైనాన్సింగ్, MSME లెండింగ్, 2 వీలర్ లోన్స్, గోల్డ్ లోన్స్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్ రంగంలో తిరుగులేని పట్టుంది. వీళ్ళ వెహికల్ లోన్ బుక్ చూస్తే యూజ్డ్ వెహికల్ ఫైనాన్సింగ్ బిజినెస్ లో మెయిన్ గా 80% వరకు ఉంది. మిగిలిన న్యూ వెహికల్ ఫైనాన్సింగ్ లో ఉంది. కొత్త వెహికల్ లోన్స్ వాటా క్రమంగా పెరుగుతున్న యూజ్డ్ వెహికల్స్ ఫైనాన్సింగ్ లో వీళ్ళదే డామినెంట్ పొజిషన్ లో ఉంది. దీనికి కారణం బారోవర్స్ క్రెడిట్ బిహేవియర్ పై వీళ్ళకున్న లోతైన అవగాహన. ఈ సెగ్మెంట్ లో వీళ్లకు ఇతర ఆర్గనైజ్డ్ ఫైనాన్స్ నుండి కాంపిటీషన్ చాలా తక్కువ ఉంది. ఇక కంపెనీ ఫైనాన్షియల్ విషయానికి వస్తే, గత 5 ఇయర్స్ లో వీళ్ళ యొక్క సేల్స్ అండ్ నెట్ ప్రాఫిట్ 23% అండ్ 32% CAGR తో పెరిగాయి. ఇదే కాలంలో రిటర్న్ ఆన్ ఈక్విటీ సగటున 16.4% ఉండగా, రిటర్న్ ఆన్ అసెట్స్ 2.99x గా ఉంది. కంపెనీ ఫ్యూచర్ ప్లాన్స్ విషయానికి వస్తే, ఇండియాలో పెరుగుతున్న క్రెడిట్ మార్కెట్ తో పాటు శ్రీరామ్ ఫైనాన్స్ కూడా గ్రో అవనుంది. వీళ్ళ క్రెడిట్ కాస్ట్ ఇంప్రూవ్ అయ్యాయి. అవి ఫిస్కల్ 2026 నాటికి 1.7% తగ్గాయి. అదేవిధంగా MUFG బ్యాంక్ తో ఉన్న అసోసియేషన్ వల్ల వీళ్ళకి కాస్ట్ ఆఫ్ బారోయింగ్స్ కూడా తగ్గే అవకాశం ఉంది. ఇది మార్జిన్స్ కి బాగా హెల్ప్ అవుతుంది. ఇక ముఖ్యమైనది నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అండి. ఇది ఇంప్రూవ్ చేసుకోవటం అండ్ క్రెడిట్ కాస్ట్ ని కంట్రోల్ ఉంచుకోవటం కంపెనీకి చాలా కీలకం. మార్కెట్స్ నుండి ఫండ్స్ రేస్ చేయడంలో అండ్ రీటైల్ బారోయింగ్స్ ని సక్సెస్ఫుల్ గా ట్యాప్ చేయడంలో వీళ్ళకున్న ట్రాక్ రికార్డ్ వల్ల వీళ్ళ రీసోర్సెస్ ప్రొఫైల్ చాలా డైవర్సిఫైడ్ గా ఉంది. ఇది భవిష్యత్తులో కంపెనీకి పెద్ద ప్లస్ పాయింట్. కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు స్టాక్ 1062 అరౌండ్ ట్రేడ్ అవుతుంది. 52 వీక్స్ అండ్ స్టాక్ జస్ట్ 4.15% మాత్రమే కరెక్షన్ జరిగింది. మన ఈ లిస్ట్ లో మూడవది AB
ఏబీబీ ఇండియా అండి. నెంబర్ 1 క్వాలిటీ కంపెనీ. ఏబీబీ ఇండియా అనేది ప్రపంచంలో ప్రముఖ టెక్నాలజీ, ఎలక్ట్రిఫికేషన్ అండ్ ఆటోమేషన్ కంపెనీలో ఒకటైన ఏబీబీ యొక్క అనుబంధ సంస్థ. వీళ్ళు సోలార్ ఇన్వర్టర్స్ నుండి స్విచ్ గేర్ల వరకు, అలాగే ఎలక్ట్రిక్ వెహికల్స్ కి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఆటోమేషన్ సొల్యూషన్స్ వరకు ఎన్నో పవర్ ప్రొడక్ట్స్ ని అందిస్తున్నారు. రీసెంట్ గా FY26 లో ఏబీబీ విండ్ పవర్ కన్వర్టర్ మార్కెట్ లోకి అడుగుపెట్టింది. అంతేకాదు మన ఇండియాలోనే మొట్టమొదటిగా లోకల్ గా తయారైన విండ్ పవర్ కన్వర్ట్స్ కూడా మ్యానుఫ్యాక్చర్ చేసింది ఏబీబీనే. గత కొన్ని సంవత్సరాలుగా తన అడ్వాన్స్డ్ పవర్ ఎలక్ట్రానిక్స్, ఆటోమేషన్ అండ్ గ్రిడ్ ఇంటిగ్రేషన్ టెక్నాలజీస్ ద్వారా ఇండియా యొక్క ఎనర్జీ ట్రాన్సిషన్ లో కంపెనీ కీలక పాత్ర పోషిస్తుంది. వీళ్ళు డైరెక్ట్ గా రెన్యూబుల్ పవర్ ని జనరేట్ చేయరు, కానీ ఆ ఎనర్జీని గ్రిడ్ లోకి ఎఫిషియెంట్ గా అండ్ ట్రస్టబుల్ గా, రిలయబుల్ గా ఇంటిగ్రేట్ చేయడానికి కావాల్సిన క్రిటికల్ టెక్నాలజీని అందిస్తారు. ఇటీవల గమేషా ఎలక్ట్రిక్ పవర్ ఎలక్ట్రానిక్ బిజినెస్ ని అక్వైర్ చేయడం ద్వారా రెన్యూబుల్ ఎనర్జీస్ ఎకో సిస్టమ్ లో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకున్నారు. కంపెనీ ఫైనాన్షియల్ విషయానికి వస్తే గత 5 ఏళ్లలో కంపెనీ సేల్స్ అండ్ నెట్ ప్రాఫిట్ 18% అండ్ 57% CAGR తో పెరిగాయి. ఇదే సమయంలో రిటర్న్ ఆన్ ఈక్విటీ, ROCE సగటున 22% అండ్ 28% గా రికార్డు అయినాయి. కంపెనీకి అసలు డెట్ లేదండి. అలాగే క్రమం తప్పకుండా డివిడెండ్స్ చెల్లించే మంచి ట్రాక్ రికార్డు వీళ్ళకుంది. కంపెనీ ఫ్యూచర్ ప్లాన్స్ విషయానికి వస్తే రెన్యూబుల్ ఎనర్జీ వాడకం పెరిగే కొద్దీ గ్రిడ్ స్టెబిలిటీ, ఎనర్జీ స్టోరేజ్ అండ్ పవర్ మేనేజ్మెంట్ కోసం టెక్నాలజీ డిమాండ్ భారీగా పెరగనుంది. విండ్ పవర్, సోలార్ ఎనర్జీ, పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ గ్రిడ్ మోడర్నైజేషన్ వంటి మల్టిపుల్ ఎనర్జీ ట్రాన్స్మిషన్ థీమ్స్ ఉండటం వల్ల ఇండియా క్లీన్ ఎనర్జీ షిఫ్ట్ కావాల్సిన టెక్నాలజీ అందించే ప్రధాన కంపెనీగా ఏబీబీ ఇండియా ఉంది. ప్రస్తుతం వీళ్ళ దగ్గర ఉన్న 110 బిలియన్ పైగా ఉన్న హెవీ ఆర్డర్ బుక్ భవిష్యత్తులో కంపెనీ గ్రోత్ కి మంచి సపోర్ట్ ఇవ్వనుంది. కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు స్టాక్ 6,960 అరౌండ్ ట్రేడ్ అవుతుంది. 52 వీక్స్ అయింది స్టాక్ 11% కరెక్షన్ జరిగింది. ఫ్రెండ్స్, మన ఈ లిస్ట్ లో 4వది అండ్ చివరి కంపెనీ విసియుఎస్ ఇండియా. ఈ విసియుఎస్ ఇండియా అనేది ప్రధానంగా స్టీల్ ఇండస్ట్రీలో వాడే రీఫ్యాక్టరీ ప్రొడక్ట్ అండ్ మోల్టన్ మెటల్ ఫ్లో ఇంజనీరింగ్ సొల్యూషన్స్ ని తయారు చేసే ఒక లీడింగ్ కంపెనీ. ఇది మోల్టన్ మెటల్ ఫ్లో ఇంజనీరింగ్ రంగంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన విసియుఎస్ పిఎల్సి యొక్క అనుబంధ సంస్థ. స్టీల్ తయారీ సమయంలో లోహాన్ని నియంత్రించడానికి అండ్ రక్షించడానికి కావాల్సిన టండిస్ట్ లైనింగ్స్ అండ్ స్లైడ్ గేట్ సిస్టమ్స్ అండ్ క్రూషబుల్ వంటి ముఖ్యమైన ప్రొడక్ట్స్ ని కంపెనీ సప్లై చేస్తుంది. ఇండియాలోని కొన్ని ప్రముఖ స్టీల్ తయారీ సంస్థలన్నీ వీళ్ళ కస్టమర్స్ గా ఉన్నారు. ఇక కంపెనీ ఫైనాన్షియల్ విషయానికి వస్తే గత కొన్ని సంవత్సరాలుగా ఈ కంపెనీ సేల్స్ అండ్ ప్రాఫిట్ పరంగా స్ట్రాంగ్ గ్రోత్ ని చూపిస్తుంది. గత 5 ఇయర్స్ లో వీరి యొక్క సేల్స్ అండ్ నెట్ ప్రాఫిట్ 22% అండ్ 34% CAGR తో పెరిగాయి. ఇదే కాలంలో రిటర్న్ ఆన్ ఈక్విటీ అండ్ ROCE కూడా 15% అండ్ 19% వంటి డబుల్ డిజిట్స్ తో సగటున నమోదయ్యాయి. అంతేకాకుండా కంపెనీ క్రమం తప్పకుండా ఇన్వెస్టర్స్ కి డివిడెండ్ ఇస్తూ ప్రోత్సహిస్తుంది. కంపెనీ తన దగ్గర ఉన్న ప్రత్యేకమైన ప్రొడక్ట్స్ అంటే స్పెషలైజ్డ్ ప్రొడక్ట్ అండ్ టెక్నికల్ ఎక్స్పర్టైజ్ వల్ల మంచి మార్జిన్స్ ని కలిగి ఉందండి. ఇన్వెస్టర్స్ గా ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలండి. పర్టికులర్ గా ఈ కంపెనీ పనితీరు పూర్తిగా స్టీల్ ఇండస్ట్రీ డిమాండ్ పై ఆధారపడి ఉంటుంది. కాబట్టి దీని యొక్క బిజినెస్ సైకిల్ ఉంటుంది. అంటే స్టీల్ ఇండస్ట్రీ బాగుంటే కంపెనీ బాగుంటుంది. సో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు స్టాక్ 471 అరౌండ్ ట్రేడ్ అవుతుంది. 52 వీక్స్ అండ్ స్టాక్ 22.6% కరెక్షన్ జరిగింది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ 4 స్టాక్స్ తమ గ్రోత్ నెంబర్స్ అండ్ బలమైన బ్యాలెన్స్ షీట్ తో మన లిస్ట్ లో చోటు దక్కించుకున్నాయి. అప్పుల జోలికి వెళ్లకుండా మంచి రిటర్న్స్ ఇస్తూ చాలా స్థిరంగా దూసుకుపోతున్నాయి. కానీ చిన్న రిక్వెస్ట్ అండి, ఇవన్నీ అద్భుతమైన కంపెనీలు కదా అని చెప్పేసి మనం బ్లైండ్ గా ఇన్వెస్ట్మెంట్ చేయకండి. ఎందుకంటే ఇలాంటి మంచి కంపెనీల గురించి అందరికీ తెలిసే ఉంటుంది. కాబట్టి వాటి యొక్క ధరలు ఆల్రెడీ ప్రైస్ అయి ఉండొచ్చు. అందుకే స్టాక్ కొనబోయే ముందు దాని యొక్క వాల్యుయేషన్స్ ఏంటి, సెక్టార్ ట్రెండ్స్ ఏంటి అండ్ ముఖ్యంగా మన యొక్క రిస్క్ అపెటైట్ ని ఒకసారి ఆలోచించుకోండి. ఏ ఇన్వెస్ట్మెంట్ చేసే ముందనే సరే ఈ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ ఏంటి, మేనేజ్మెంట్ ఎలా ఉంది అన్నది సొంతంగా ఒకసారి రీసెర్చ్ చేసుకోవడం ఎప్పుడు మంచిది. అలాగే ఈ వీడియో నచ్చితే మన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.